హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒకటి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. నిప్పు, అప్పు, పగ ఈ మూడు వాటంతట అవి తరగవు, పెరుగుతూనే ఉంటాయి. అందుకే నిప్పును ఆర్పివేయాలి, అప్పును తీర్చివేయాలి, పగను సమూలంగా తుంచివేయాలి. వీటిని ఏమాత్రం మిగిల్చినా అవి అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. నీకోసం నువ్వు బ్రతకడంలో ఏముంది గొప్పతనం? నిన్ను నమ్మిన వాళ్ళ కోసం బాధ్యతతో బ్రతుకుతావు చూడు, అందులోనే ఉంది అసలైన ఆనందం, అసలైన గొప్పతనం. నువ్వు పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకు. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకు. అది ఆశయమైన, బంధమైన, చివరికి నిన్ను నమ్ముకున్న అమ్మాయి చెయ్యైనా, నువ్వు చేసే పని మీద చిత్తశుద్ధి లేకున్నా పర్వాలేదు, కానీ పక్కవాడి పని చెడగొట్టాలనే చెత్త బుద్ధి మాత్రం ఉండకూడదు. సమస్య సృష్టించాలి అనుకునేవారు సమయం కోసం ఎదురు చూస్తారు. సమాధానం కావాలి అనుకున్నవారు సహనంతో ఎదురు చూస్తారు. నీ తప్పు లేకున్నా సరే కొన్ని సందర్భాలలో నలుగురిలో మాట పడవలసి వచ్చినప్పుడు మౌనంగా భరించు. మాటలతో బాధపెట్టిన వారే నిన్ను వెతుక్కుంటూ వచ్చి క్షమాపణ చెప్పే రోజు తప్పకుండా వస్తుంది. మనిషి నోటిని రెండు చోట్ల అదుపులో పెట్టుకోవాలి. ఒకటి తినే చోట, ఇంకొకటి మాట్లాడే చోట. ఒకటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది, మరొకటి బంధాల్ని కాపాడుతుంది. అంతా అయిపోయింది, ఇంకేమీ లేదు అని అనుకున్న చోటే ఆగిపోకు. ఒక్కసారి తల ఎత్తి పక్కకి తిరుగు, మరో దారి ఖచ్చితంగా కనబడుతుంది. నీ జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది. ఏది అంతిమ విజయం కాదు మిత్రమా, తదుపరి ఆశయం, తదుపరి లక్ష్యం ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఆశయంతో జీవించు, తప్పనిసరిగా నువ్వు ఉన్నత శిఖరాలు అధిరోహించగలవు. ఒక ఆలోచనను నాటితే ఒక పనిగా ఎదుగుతుంది, ఒక పనిని నాటితే ఒక అలవాటుగా మారుతుంది, ఒక అలవాటును నాటితే అందులోంచి ఒక వ్యక్తిత్వం ఎదుగుతుంది, ఒక వ్యక్తిత్వాన్ని నాటితే అది ఒక తలరాతగా మారుతుంది. కాబట్టి మీ తలరాతను సృష్టించుకునేది మీరే. నీ తప్పు నీతో చెప్పేవాడే నీకు నిజమైన మిత్రుడు. నీ తప్పు నీతో కాకుండా వేరే వాళ్ళతో చెప్పేవాడు శత్రువు. కుటుంబంలో నాన్నను చూసి నేర్చుకోవచ్చు, కష్టపడకుండా ఏదీ రాదు అని. అమ్మను చూసి నేర్చుకోవచ్చు, ఓర్పు లేకుండా బ్రతకలేమని. చెల్లిని చూసి నేర్చుకోవచ్చు, ఇంట్లో లక్ష్మీదేవి ఒక అమ్మాయి రూపంలో ఉంది అని. తమ్ముడిని చూసి నేర్చుకోవచ్చు, అల్లరి కూడా ఇంత అందంగా ఉంటుందా అని. అన్న అక్కను చూసి గర్వపడవచ్చు, కష్టం నిన్ను పలకరించదు అని. జీవితాన్ని చదివే ముందు కుటుంబాన్ని చదవండి. కొంతమంది 1000 తప్పులు చేస్తారు, చివర్లో ఘనంగా అందరికీ తెలిసేలా ఒక మంచి పని చేస్తారు. ప్రజలు విచిత్రంగా ఆ 1000 తప్పులను మర్చిపోయి ఆ ఒక్క మంచి పని గురించే పదే పదే చెప్పుకుంటారు. అందరికీ అందుబాటులో ఉండకు, అలుసుగా మారుతావు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అర్హత లేని వాళ్ళను అతి చనువు ఇవ్వడం ఆత్మాభిమానానికి హానికరం. అర్థం చేసుకునే బంధం తోడుగా ఉంటే జీవితం బాగుంటుంది. ఎందుకంటే ఇష్టపడటం తెలిసిన మనసుకు కష్టపడటం రాదు. మనిషి ఎప్పుడూ కష్టాలనే లెక్క పెట్టుకుంటాడే తప్ప సంతోషాలను లెక్క పెట్టుకోడు. సంతోషాలను లెక్క పెట్టుకోవడం ప్రారంభిస్తే ప్రతి చోట ఆనందాన్ని సమకూర్చుకోవచ్చు. నీకు తెలివి రావాలంటే ప్రతిరోజు కొంత నేర్చుకో. నీకు జ్ఞానం రావాలంటే ప్రతిరోజు కొంత వదులుకోవడానికి సిద్ధపడు. చదువు పాఠాలు చెప్పి పరీక్షలు పెడితే జీవితం పరీక్షలు పెట్టి పాఠాలను చెబుతుంది. ఎక్కడికి విసిరితే అక్కడే అంటుకుపోయే లక్షణం బంకమన్నుకి ఉంటుంది. మన ఆలోచనలు అలాగే ఉండాలి. ఏ పనిని చేస్తే ఆ పని మీదే మనసు లగ్నం చేసిన రోజు నువ్వు జీవితంలో సాధించలేనిది ఏదీ లేదు. అధికారం 2 రకాలు, ఒకటి భయపెట్టి సంపాదించేది, 2 ప్రేమతో వచ్చేది. కానీ ప్రేమతో వచ్చే అధికారం భయంతో వచ్చేదానికన్నా శక్తివంతమైనది. మనుషులు నువ్వు చెప్పేదాన్ని నమ్మకపోవచ్చు, కానీ నువ్వు చేసేదాన్ని మాత్రం తప్పక నమ్ముతారు. అందుకే చెప్పేదానికంటే చేసి చూపించు.
అందరూ నిన్ను వదిలిపోతున్నప్పుడు అందరినీ వదిలి నీకోసం వచ్చేవాడే నిజమైన స్నేహితుడు. తప్పుల్ని పదే పదే క్షమించడం అంటే మరో పెద్ద తప్పుకు దారి ఇస్తున్నట్లు అర్థం. ప్రతి ఒక్కరూ ఎదుటి వాళ్ళని మార్చాలని చూస్తారు తప్ప తమని తాము మార్చుకోవాలని అనుకోరు. నువ్వు చేసే పని ఎంతమంది చూస్తారనేది కాదు ముఖ్యం, అది ఎంతమందికి ఉపయోగపడింది అనేదే ముఖ్యం. మంచి పని చేసేటప్పుడు మనిషి కనబడాల్సిన అవసరం లేదు, మంచితనం కనబడితే చాలు. ఒక వ్యక్తిని త్వరగా అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ అపార్థం మాత్రం చేసుకోవద్దు. కోపం, అసహనం నిన్ను ఏ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోనివ్వవు, సరైన నిర్ణయం తీసుకోనివ్వవు. కాబట్టి ఈ రెండూ వదిలేసి చూడు, నీ జీవితం ఆనందమయమవుతుంది. నువ్వు విజయం సాధించినప్పుడు చప్పట్లు కొట్టే 10 వేళ్ల కంటే నువ్వు కన్నీళ్లు పెట్టినప్పుడు తుడిచే 1 వేలు చాలా గొప్పది. ఈరోజు ఓటమిని ఒప్పుకోకు, అక్కడితో ఆగిపోకు. సూర్యుడి ప్రతి అస్తమయం రేపటి ఉదయానికి సూచన అయితే ప్రతి ఓటమి రేపటి విజయం కాదా? అందుకే ప్రతి ఓటమి నీ జీవితానికి ఓ విలువైన గుణపాఠం నేర్పుతుంది. నాణానికి 2 వైపులు ఉంటేనే దానికి విలువ. అలాగే కొంచెం కష్టం, కొంచెం సుఖం ఉంటేనే జీవితానికి అర్థం. కష్టం, సుఖం తెలియని వాడి జీవితం వ్యర్థం. ఇదే జీవిత పరమార్థం. నువ్వు చేయబోయే పని గురించి తెలుసుకోవడం వివేకం. ఎలా చేయాలో తెలుసుకోవడం నైపుణ్యం. తెలుసుకొని పూర్తి చేయడం సామర్థ్యం. మెరుగు పెట్టకుండా రత్నానికి, కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి రాణింపు రాదు. నీకు ఒక్కడికే ఈ లోకంలో కష్టాలున్నాయని కుమిలిపోకు. నీకున్న సాక్ష్యాల్ని చూసి సంతృప్తి చెందుతూ ముందుకు అడుగు వేస్తూ పోతే జీవితంలో నువ్వు ఏదైనా సాధించగలవు. ఈ ప్రపంచంలో ఉన్నదానితో సంతోషపడేవారు కొందరు, లేని దానికోసం బాధపడుతూ ఉన్న సంతోషాన్ని కోల్పోయేవారు మరికొందరు. ప్రతి ప్రయాణానికి ఒక గమ్యం ఉంటుంది, ప్రతి పరిచయానికి ఒక కారణం తప్పకుండా ఉంటుంది. అర్ధజ్ఞానం అభిమన్యుడంతటి వీరుడినే అంతం చేసింది. ఏ విషయం గురించైనా పూర్తిగా తెలుసుకోకుండా అడుగు ముందుకు వెయ్యకండి. నీకు కుదిరితే ఒకరి సంతోషానికి కారణమవ్వు, అంతేగాని ఒకరి కన్నీళ్లకు కారణమవ్వకు. ఎందుకంటే అది ఎప్పుడైనా తిరిగి నిన్ను కన్నీరు పెట్టిస్తుంది. జీవితం ఆనందంగా ఉండాలంటే ఈ 2 సూత్రాలు పాటించండి. 1. క్షమించలేని వారిని మర్చిపోవాలి. 2. మరిచిపోలేని వారిని క్షమించేయాలి. ఎవరి మనసు మంచిగా ఉంటుందో వారి తలరాత చెడుగా ఉంటుంది, ఇది నిజం. జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిని ఎన్నో కష్టాలు అనుభవించి విసిగిపోయిన ఆడది జీవోత్సవంలా ఇంకా బ్రతుకుతూ జీవితంతో పోరాడుతూ ఉంది అంటే అది తన కడుపును పుట్టిన బిడ్డల కోసం మాత్రమే. చిన్నతనంలో అమ్మా నాన్నల కోసం బ్రతికే, పెళ్ళయ్యాక భర్త కోసం బ్రతికి, పిల్లలు పుట్టాక వాళ్ళే లోకంగా బ్రతికి, ఇలా బ్రతికినంతకాలం ఒకరి కోసమే బ్రతుకుతున్న ఆడవాళ్ళకి ఈ సమాజం ఇచ్చే బిరుదు ఏంటో తెలుసా? ఆడదాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. మానవ సేవ మానేసి మాధవ సేవ చేయమని ఏ మతమూ చెప్పలేదు. విధిని మానేసి విధాతను కొలవమని ఏ పుస్తకంలోనూ రాయలేదు. చిత్తశుద్ధి లేని పూజలు ఎన్ని చేసినా అవి వృధానే. చిత్తశుద్ధితో మానవ సేవ చేస్తే ప్రతి మనిషి మనస్సు ప్రశాంతంగానే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మాధవ సేవ కంటే మానవ సేవకే ప్రాముఖ్యత ఇవ్వాలి. డబ్బు ఉంటే కోరిన సౌఖ్యాలన్నీ సమకూర్చుకోవచ్చు, కానీ అభిమానాలు, ఆప్యాయతలు ఎంత డబ్బులు ధారపోసినా లభ్యం కావు. మన సంపద 7 తరాలకు అందివ్వకపోయినా మంచి గుణాలు ఒక్క తరానికి అందిస్తే అది 7 తరాల దాకా నిలిచి ఉంటుంది. కడుపు నిండినవాడు కడుపు నింపుకోవాలి అనుకునేవాడే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. నువ్వు బ్రతకాలంటే ఉద్యోగం మాత్రమే చేసుకో, కానీ జీవితంలో ధనవంతుడు కావాలంటే మాత్రం వ్యాపారం ప్రారంభించు.
ఉద్యోగం నిన్ను మాత్రమే బ్రతికిస్తుంది. వ్యాపారం 10 మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి పనికొస్తుంది. నిన్నే కాదు, నీ తోటి వారిని కూడా బ్రతికిస్తుంది. నిన్నటి నుంచి నేర్చుకో, నేడు జీవించు, రేపటి గురించి ఆలోచించు. అప్పుడే నువ్వు జీవితంలో పైకి వస్తావు. తప్పు చేసే అవకాశం రోజుకు 100 సార్లు వస్తుంది. కానీ మంచి చేసే అవకాశం ఏడాదికి ఒక్కసారే వస్తుంది. కాబట్టి నీకు మంచి చేసే అవకాశం వచ్చినప్పుడు దాన్ని జాడవిర్చుకోకు. చీకటి పడుతుందని సూర్యుడు, తెల్లవారవుతుందని చంద్రుడు భయపడితే లోకానికి వెలుగే ఉండదు. అలాగే అపజయానికి భయపడితే విజయాన్ని అందుకోలేవు. ప్రతిరోజు నువ్వు పట్టువదలని విక్రమార్కుడివై శ్రమించు. కొన్ని రోజులు ఏమీ జరగకపోవచ్చు, ఏ మార్పు రాకుండా పోవచ్చు. చివరికి అనుకున్నది సాధిస్తావు. ఆ విజయాన్ని కొందరు అదృష్టమని పిలుస్తారు. కానీ ఆ అదృష్టం నీ విజయ రహస్యమే అని మర్చిపోవద్దు. ఏదో జరగాలని ఎదురు చూస్తూ కూర్చుంటే ఓటమి తథ్యం. ఏది చేయాలో నిర్ణయించుకొని ముందుకు సాగితే గెలుపు తథ్యం. సమాజం శిలలాంటిది. కోపంగా కొడితే పగిలిపోతుంది. సహనంతో కొడితే శిల్పం అవుతుంది.